తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి పరిసర ప్రాంతాలలో పెద్ద పులి సంచారం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. కొన్ని రోజులుగా రాజానగరం నియోజకవర్గంలోని వివిధ గ్రామాలను గజగజలాడించినటువంటి పులి ఇప్పుడు ఏకంగా రాజమండ్రి నగర శివార్లకు చేరుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఎవరి మీద అటాక్ చేస్తుందో తెలియక భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా దివాన్ చెరువు, ఆటోనగర్ వంటి జనసంచారం ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలకు అతి సమీపంలో ఈ పులి ఆనవాళ్లు లభ్యం కావడంతో యంత్రాంగం ఇప్పుడు అప్రమత్తమైపోయింది. పెద్ద పులి తన సంచార దిశను మార్చుకుంటూ జనావాసాలకు దగ్గరగా వస్తుంది. తొలుత గాడాల ప్రాంతంలో పులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. అయితే అక్కడి నుంచి పులి దిశ మార్చుకొని రాజమండ్రి శివారు ప్రాంతాలైనటువంటి దివాన్ చెరువు, ఆటోనగర్ వైపు ప్రయాణించినట్టుగా స్పష్టమవుతుంది. ఈ క్రమంలో రాజమండ్రి నగరానికి ఆనుకొని ఉన్న ఆటోనగర్, దివాన్ చెరువు, కొంతమూరు, లాలా చెరువు వంటి ప్రాంతాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎమ్మెల్యే బత్తల రామకృష్ణ సూచించారు. పులి సంచారం ఇప్పుడు కేవలం అటవీ ప్రాంతానికి పరిమితం కాకుండా నగరం ముంగిట్లలోకి రావడంతో అటవీశాఖ, పోలీస్ యంత్రాంగం ఉరుకులు పరుగులు పెడుతుంది. దీంతో పెద్ద పులిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఎందుకంటే అది సిటీకి వచ్చేసింది, ఆల్రెడీ సిటీ శివారుకు వచ్చేసింది. ఏ క్షణాన ఎవరిపైన దాడి చేస్తుందో తెలియనటువంటి ఒక భయాందోళన నెలకొంది. పిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు, వారిని బయటికి పంపించేటువంటి పరిస్థితి లేదు. రాత్రి వేళల్లో ఏ వ్యక్తి కూడా బయట తిరగలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అంత సాహసం కూడా చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఆ పులి ఇప్పుడు నగర శివారులోనే తచ్చాడుతుంది. క్షేత్రస్థాయిలో పులి ఆనవాళ్లను పసిగట్టేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇప్పుడు వినియోగిస్తున్నారు. గాలింపు చర్యలలో భాగంగా చర్యలు చేపట్టింది ప్రభుత్వం. పులి కదలికలను రికార్డు చేసేందుకు అనుమానిత ప్రాంతాలలో గ్రిడ్ పద్ధతిలో కెమెరాలను అమర్చారు. దట్టమైనటువంటి పొదలు, చెరుకు తోటలలో పులి నక్కి ఉందో లేదా తెలుసుకునేందుకు డ్రోన్ల కెమెరాల సహాయాన్ని కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆ నిఘా కూడా పెట్టారు. పులిని సురక్షితంగా బంధించేందుకు వ్యూహాత్మక ప్రాంతాలలో బోన్లను కూడా ఏర్పాటు చేసి అందులో ఎరలను కూడా పెట్టారు. మరోపక్క వ్యవసాయ పనుల నిమిత్తం రైతులు కానీ, కూలీలు కానీ పొలాలకు ఒంటరిగా వెళ్ళకూడదని, గుంపులుగా వెళ్ళాలని సూచిస్తున్నారు. రాత్రి వేళలో పశువుల పాకల వద్ద, ఇంటి ఆవరణలో అధిక కాంతినిచ్చే విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పింది. పులి సంచరించేటువంటి అవకాశం ఉన్న ప్రాంతాలలో అధికారులు ఇప్పటికే హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వాటిని గమనించి అటువైపు వెళ్లకుండా జాగ్రత్త పడాలని కూడా హితవు పలుకుతున్నారు. ఎందుకంటే అది ఏ క్షణాన ఎవరిపైన అటాక్ చేస్తుందో తెలియనటువంటి పరిస్థితి. అది నగర శివారుకు వచ్చేసింది కాబట్టి నగర శివారులో ఉన్నటువంటి ప్రజలు ఎప్పుడైనా కూడా బయటకు వెళ్తే అది ఏ ప్రాంతాల్లో, ఎందుకంటే ఒక ప్రాంతంలో స్టేబుల్గా ఉండేటువంటి పరిస్థితి కాదు. అది తిరుగుతూనే ఉంటుంది, కిలోమీటర్ల మేర తిరుగుతూనే ఉంటుంది. ఏ ప్రాంతంలో ఏ క్షణాన ఏ ప్రాంతంలో మునిగి ఏ ప్రాంతంలో తేలుతుందో తెలియదు. కాబట్టి ఆ పరిసరాల్లో ఉన్నటువంటి 2-3 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడెక్కడ ఏ పరిసరాల్లో తేలుతుందో తెలియదు. ఆ ప్రాంతంలో ఒంటరిగా ఉన్నటువంటి మనుషుల మీద అటాక్ చేసిందంటే వారి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. రాత్రి వేళల్లో వ్యవసాయ పనులకు కానీ వెళ్ళేటువంటి వారు మాత్రం ఖచ్చితంగా ఒంటరిగా వెళ్ళేటువంటి సాహసం చేయదు. ఈ టైంలో ఆ పులి దొరికేంత వరకు గుంపులుగా వెళ్ళాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు.